శని త్రయోదశి. శనిదేవుడు త్రయోదశి తిథి నాడు జన్మించారని పురాణాలు చెప్తున్నాయండి. అలాంటిది ఆయన ఆధిపత్యం వహించే శనివారం నాడు త్రయోదశి తిథి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. ఈ రోజుని మనం శనిదేవుని ప్రతికూల ప్రభావాల చేత బాధపడుతున్న వాళ్ళు, అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ పలు రకాల ప్రతికూల దృష్టితో బాధపడుతున్న వాళ్ళు శని తైలాభిషేకం, శనిదేవుని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠనం, విష్ణు సహస్రనామ పఠనం లాంటివి చేస్తే విశేషమైన ఫలితాలు ఇస్తాయండి. అలానే ఆయన జన్మించిన తిథి కాబట్టి ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన సూర్య భగవానుడికి ఛాయాదేవికి పుట్టినవారు. అయితే ఆయన ఛాయాదేవికి పుట్టలేదండి, ఛాయాదేవి యొక్క నీడకి పుట్టినవారు. అంటే సూర్యుని భార్య ఛాయాదేవి ఆయన వేడిని తట్టుకోలేక, సూర్యుడు మనకు తెలిసిందే కదా, ఆయన ప్రకాశాన్ని ఎవరు తట్టుకోలేక అంతటి ప్రకాశాన్ని పొందే మార్గం తెలుసుకోవాలని ఘోర తపస్సు చేయడానికి అడవులకు వెళ్తారు. అయితే ఆమెకి రీప్లేస్మెంట్గా ఆమె నీడని ఒకరిని ఆమె ప్లేస్లో ఉంచి ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్తారు. అయితే మొదటి తపస్సును తన పుట్టింటి నుండి చేద్దామనుకుంటారు. కానీ ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ తండ్రి ఒప్పుకోరు. కాబట్టి ఆవిడ అక్కడి నుంచి కూడా బయలుదేరి అడవులకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తారు. అయితే ఈ టైంలో ఛాయాదేవిని రీప్లేస్ చేసిన ఆవిడ నీడ సూర్యదేవుడితో సంసారం చేయగా పుట్టిన ఆయన శని. అయితే శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయాదేవి శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. తిండి నిద్ర లేకుండా చేశారు. దానివల్ల ఆ సూర్య భగవానుడి వేడి ప్లస్ ఈవిడికి సరైన తిండి ఆహారం లేకపోవడం, ఘోరమైన కఠినమైన తపస్సు చేయడం వల్ల శనిదేవుడు నల్లగా పుడతారు. అయితే సూర్యభగవానుడు అంతటి ప్రకాశవంతుడు కాబట్టి నాకు ఇంత నల్లటి కొడుకు ఎలా పుడతాడు అని ఛాయాదేవిని అనుమానిస్తారు. అది తట్టుకోలేని శని భగవానుడు కొడుకైనప్పటికీ సూర్యభగవానుడితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, తన తల్లిని అవమానించినందుకు. అలానే ఆయన కడుపులో ఉన్నప్పుడు తన తల్లి ఎంత పట్టుదలతో అయితే, ఎంత క్రమశిక్షణతో అయితే శివుడి కోసం ఘోర తపస్సు చేస్తారో, మనం గర్భ సంస్కారాన్ని వింటుంటాం కదండి. మన బిడ్డ గడుపులో ఉన్నప్పుడు మనం ఏదైతే ఎక్కువ పాటిస్తామో ఆ లక్షణాలు మన బిడ్డకు వస్తుంటాయి అంటారు. కాబట్టి శనిదేవుడు కడుపులో ఉండగా ఛాయాదేవి శివుని కోసం ఘోర తపస్సు చేయడం వల్ల, ఎంతో శిక్షణ కలిగిన తపస్సు చేయడం వల్ల అవే లక్షణాలు శనిదేవునికి వచ్చాయండి. అందుకే ఆయన డిసిప్లైన్కి మరో పేరు. అలానే తదుపరి రోజుల్లో ఆయన కూడా శివుని కోసం కఠినమైన తపస్సు చేసి ఆయన చేత వరాన్ని పొంది నవగ్రహాల్లో ఒకరైన శనిదేవునిగా పేరు తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ.